ఎండ్ టైమ్ వాచర్స్ వీక్షకులందరికీ ప్రభువు నామమున వందనములు. అతి త్వరలో ర్యాప్చర్ జరగబోతుందనే విషయాన్ని ఆత్మలో బ్రతికి ఉన్నవారు గ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. అవును, ఆత్మలో బ్రతికి ఉన్నవారు మాత్రమే ర్యాప్చర్ సమీపిస్తుందని గ్రహిస్తారు. ఆత్మలో చనిపోయి ఉన్నవారికి ర్యాప్చర్ని గూర్చిన ఏ చలనము ఆలోచన ఉండవు. అయితే నేటి క్రైస్తవులలో అనేకులు ర్యాప్చర్లో ఎత్తబడే వారి విషయమై అవగాహన లేనివారుగా ఉన్నారు. యేసును నమ్మి భక్తి చేస్తే చాలు నేను ఎత్తబడతాను అనే అపోహలో ఉన్నారు. కానీ ర్యాప్చర్లో అనేకులు విడిచిపెట్టబడతారు అని గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ర్యాప్చర్లో ఈ క్రింద చెప్పబడిన వారు విడిచిపెట్టబడతారు. మొదటిగా రహస్యముగా పాపములో జీవించేవారు. వీరు నలుగురిలో భక్తిపరులుగా పరిశుద్ధులుగా కనబడతారు, కానీ వీరి రహస్య జీవితంలో పాపము చేస్తూ ఉంటారు. వీరి కొరకు వ్రాయబడి ఉన్నది, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అని. రెండవదిగా పరిశుద్ధ జీవితం లేనివారు. మూడవదిగా నీటి మూలముగాను మరి ముఖ్యముగా ఆత్మ మూలముగాను జన్మించని అనగా పరిశుద్ధాత్మను పొందని క్రైస్తవులు. 4 భక్తి వేషం వేసుకున్న వేషధారులు. 5వదిగా నులవెచ్చని క్రైస్తవ జీవితం జీవించేవారు. వీరు ఆత్మలో ఆరిపోయి సగం లోకంలో సగం ప్రభువులో ఉంటారు. వీరు ఆత్మీయ వ్యభిచారులు. 6 పాపపు బంధకాలలో బంధింపబడి ఉన్నవారు. 7వది సత్యమును చెప్పుటకు మరియు నేను యేసును నమ్ముకున్నాను అని బహిరంగంగా ఒప్పుకొనుటకు మొహమాట పడేవారు, సిగ్గుపడేవారు. 8వది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నష్టపోయినవారు. వీరు ప్రారంభములో పరిశుద్ధాత్మను పొందినవారే, కానీ రాను రాను ఆత్మాభిషేకాన్ని నష్టపోయి పాపపు బంధకాలలో బంధింపబడి ఆత్మీయముగా చల్లారిపోయిన స్థితిలోకి దిగజారిపోయి ఉంటారు. వీరు బుద్ధి లేని కన్యకలను పోలినవారు. వీరి పరిస్థితి చాలా దుఃఖకరమైనది. అయినప్పటికీ వీరు చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందిన యెడల దేవుడు తప్పక వీరిని తిరిగి లేపుతాడు. ఒకసారి పరిశుద్ధాత్మతో ముద్రింపబడిన వారిని దేవుడు అంత సులువుగా విడువడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నవారు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుడి. దేవుడు తిరిగి మిమ్మును చేర్చుకొని తన ఆత్మతో మరలా మిమ్ములను నింపుతాడు. పాపపు బంధకాల నుండి విడుదల ఇస్తాడు. పశ్చాత్తాపపడి దేవునిని వేడుకొనుడి. 9వది శరీరాశ, నేత్రాశ, జీవపుడంభము అను వాటిలో బంధింపబడినవారు. వీటి మీద జయము లేనివారు. 10వది నామకార్థ క్రైస్తవులు. 11వది సంఘమును గాలికి వదిలేసిన కాపురులు. 12వది ఆత్మీయ నిద్రలో ఉన్నవారు. 13వది తిండి కొరకు, పేరు కొరకు, ఆస్తి అంతస్తుల కొరకు, గౌరవాల కొరకు సేవలోకి వచ్చినవారు. 14వది ఉద్యోగము, పెళ్లి, పిల్లలు మొదలగు ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే యేసును నమ్ముకున్నవారు. 15 అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. 16 లోక సంబంధమైన వాటి కొరకు అధికముగా చింతించేవారు. 17 తమ శరీరమును అలంకరించుకునేవారు. మేకప్, లిప్స్టిక్, నగలు ఇటువంటి వాటితో తమ దేహమును అందముగా తయారు చేసుకొని అలంకరించుకునేవారు. ఆత్మలో కల్మషము లేకుండా ఉంటే చాలు, శరీరము అలంకరించుకుంటే తప్పులేదు అనేది వీరి అభిప్రాయం. గమనించుకో, ర్యాప్చర్లో ఎత్తబడాలి అంటే ఆత్మ ఒక్కటే కాదు, శరీరము కూడా పవిత్రంగా కల్మషము లేకుండా ఉండాలి. నీవు వెళ్ళేది ఫ్యాషన్ షోకి కాదు, మధ్యాకాశానికి. కాబట్టి ఆ అలంకరణ తీసేయి, నీ మేకప్ని తుడిచేయి, లేకపోతే ర్యాప్చర్లో విడిచిపెట్టబడతావు. పైన చెప్పబడిన వారందరూ ర్యాప్చర్లో విడిచిపెట్టబడతారు. పైన చెప్పబడిన లిస్టులో ఉన్నవారు ర్యాప్చర్లో ఎత్తబడాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఆత్మీయతను సరిచేసుకునవలెను. ఇలా మారు మనస్సు పొంది ఆత్మీయతను సరిచేసుకునేవారు ఎత్తబడతారు. లేని ఎడల విడిచిపెట్టబడతారు. సమయము కొద్దిగానే ఉన్నది కనుక పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఆత్మీయతను సరిచేసుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ రాకడ కొరకు సిద్ధపడండి. పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రయాసపడుడి.
నులివెచ్చనగా ఉన్న వారి కొరకు ప్రార్థించుడి. పైన వివరింపబడిన లిస్టులో ఉన్నవారు మారుమనస్సు పొందినట్లు ప్రార్థించుడి. ప్రభువు ఈలాగున హెచ్చరిస్తున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రకటన 2:5. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరణాథ.